గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. గుడివాడలో బట్టు వెంకటరత్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానం. 2.85 లక్షల బట్టు మనోరంజిత నగదు పురస్కారాలు అందించిన హైకోర్టు న్యాయమూర్తులు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం అభినందనీయమన్న జస్టిస్ లక్ష్మణరావు. గుడివాడలో వివిజీ రామ్జీ కార్యక్రమం గణ ప్రారంభం. ఎమ్మెల్యే రాము శ్రీకరం శ్రామికులతో కలిసి పూడికతీత పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. వివిజీ రామ్జీ ఉపాధి పథకం కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ అన్న ఎమ్మెల్యే. గుడివాడ మాంటిసోరీ స్కూల్ కు 9 లక్షలతో సైకిల్ స్టాండ్ విరాళం. పూర్వ విద్యార్థుల సహకారంతో సైకిల్ స్టాండ్ మాజీ మంత్రి పిన్నమనేని చేతుల మీదుగా ప్రారంభం. చదువుకున్న పాఠశాలకు సాయం చేయడం అభినందనీయమన్న మాజీ మంత్రి పిన్నమనేని. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు ఖండించిన మంత్రి కొల్లు రవీంద్ర. రాజధానిపై జగన్ రోజుకో మాట, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి రవీంద్ర. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఐఏఎస్ అంబేద్కర్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో జిల్లా మరియు గుడివాడ డివిజన్ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 2,85,000 రూపాయల బట్టు మనోరంజితం నగదు పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యార్థులకు పారితోషికాలు అందించారు. తల్లిదండ్రులను స్మరించుకుంటూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయపడుతున్న న్యాయమూర్తి బట్టు దేవానంద్, ఐఏఎస్ అంబేద్కర్ కుటుంబ సభ్యులు అభినందనీయులని, రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని న్యాయమూర్తి లక్ష్మణరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గోపి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎంవి సుబ్బారావు, బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బట్టు పద్మకుమారి, గుత్తికొండ శ్రీరాంబాబు, రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి రాజుల ప్రాభవాన్ని వెలుగెత్తి చాటిన బంగారు కొండ కనకగిరి. అదే ఈ ప్రైజులన్నీ కూడా గుడివాడ పురపాలక పాఠశాలకు సంబంధించిన ప్రైజులు, ఆ తర్వాత జిల్లా స్థాయి ప్రైజులు ఇవ్వడం జరుగుతుందని తమకి మనవి చేసుకుంటున్నాను. పట్టణంలో 3వ స్థానం సాధించినటువంటి కొంత పాఠశాల విద్యార్థిని ముగ్గురు ఐఐటిలో జాయిన్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. రియాజ్ గారిని వచ్చి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి అద్దంకి మోహన్ని ప్రైజ్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. 5,000 తేజ మణికంఠ ప్రైజ్ మనీ 5,000 రూపాయలను తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్యార్థిని సయ్యద్ గోనుగొంట్ల వెంకట సుబ్రహ్మణ్య గుప్తా మున్సిపల్ ఉన్నత పాఠశాల అని అలాగే తర్వాత 591 తర్వాత పరసల చాందిని జిల్లా పరిషత్ హై స్కూల్ లింగారెడ్డిపాలెం కోడూరు మండలం నుంచి వచ్చారు. ఈ పాప కూడా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయుల వారికి సన్మానించడం జరుగుతుంది. శ్రీ జడ్పీహెచ్ స్కూల్ నాగేలంక శ్రీ పి రఘురామయ్య కొంచెం గట్టిగా చెప్పండమ్మా. అందరూ రెండవది కోరుతున్నాం. 5 తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా ఒక వరుస క్రమంలో ఆనరబుల్ జస్టిస్ వై లక్ష్మణరావు గారికి, గౌరవ అతిథులు జి గోపి గారు పీజీజీ స్టాటిస్టిక్, వి విద్యాసాగర్ నాయుడు గారు ఐపీఎస్, యువి సుబ్బారావు గారు డిఏ ఆపరేషన్, అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఉద్దేశం ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని ప్రోత్సహించడం, విద్యారంగానికి సంబంధించి
ఇందాక మేనేజింగ్ ట్రస్టీ గారు చెప్పినట్టుగా ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని ఇతర కార్యక్రమాలకు కూడా సహాయ కార్యక్రమాలకి విస్తరించడం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా చెప్పారు. అవి మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. మీరందరూ మన ముఖ్య అతిథి జస్టిస్ లక్ష్మణరావు గారి మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. కాబట్టి ఎక్కువసేపు మీ మధ్యలో ఉండకుండా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో మీరందరూ ఎంతో ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈనాటి ఈ వేదిక మీద సభా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ పద్మ గారికి, నా యొక్క సోదర గౌరవ న్యాయమూర్తి శ్రీ భట్టు దేవానంద్ గారికి, నా సోదరులు అంబేద్కర్ ఐఏఎస్ గారికి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి న్యాయాధికారులకు, ఈ కార్యక్రమంలో వివిధ రకాలైనటువంటి ప్రోత్సాహకాలను అందుకోబోతున్నటువంటి బాలబాలికలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరియు ఈ కార్యక్రమంలో నన్ను ప్రధానమైనటువంటి అతిథిగా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం. మంచి కృషి చేసి సరైనటువంటి విధంగా చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనేదానికి, సాధించడం అనేటువంటిది చాలా సులభం అనేదానికి నిలువెత్తు నిదర్శనం మన యొక్క న్యాయమూర్తి భట్టు దేవానంద్ గారు. చాలామంది అనుకుంటారు కార్పొరేట్ స్కూల్స్లో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు అన్ని రంగాలలో ముందు ఉంటారు అని చెప్పి. కానీ అది సంపూర్ణంగా సత్యం కాదు. మా నాన్నగారు నన్ను, నా విద్యాభ్యాసం అంతా ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివించారు. నేను కూడా సాధారణమైనటువంటి స్కూల్లో చదివి ఈరోజు నా యొక్క కృషి, పట్టుదల, నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ పొజిషన్లోకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎంతమంది 10th క్లాస్కి ప్రమోట్ అయిన వాళ్ళు, ఎంతమంది 10th క్లాస్లోకి వచ్చారు వాళ్ళు జస్ట్ చేతులు ఎత్తండి. ఓ వెరీ గుడ్, గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీ లోపల ఒక స్ఫూర్తిని, పోటీ తత్వాన్ని రూపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్స్ ట్రస్ట్కి సంబంధించి, భట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి వారి యొక్క తల్లిగారైనటువంటి భట్టు మనోరంజితం మెమోరియల్ ప్రతిభా పురస్కారాలని కరెక్ట్గా 6 సంవత్సరాల క్రితము, అప్పుడు నేను ఇక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ మా యొక్క హైకోర్టు జడ్జి గారు శ్రీ ప్రవీణ్ కుమార్ గారి యొక్క సభాధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజున ఆ ప్రతిభా పురస్కారాలు స్వీకరించినటువంటి విద్యార్థులు ఈరోజు 6 సంవత్సరాల తర్వాత మంచి విద్యల్లో అభివృద్ధిని సాధిస్తూ సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా ఎదుగుతున్నారని నేను తెలుసుకోవడం జరిగింది నా సోదర న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ గారి దగ్గర నుంచి. ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రతిభా పురస్కారాలను ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి లోపల కూడా ఒక పోటీతత్వాన్ని అలవర్చుకొని వారు కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రతి సంవత్సరము ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. నెక్స్ట్ సంవత్సరం జరగబోయేటువంటి ట్రస్ట్ కార్యక్రమంలో ఇదే సమయంలో ఇదే వేదిక మీద, ఇంకా మంచి వేదిక మీద పిల్లలు వచ్చి వారు కూడా
ప్రతిభా పురస్కారాలను స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలందరినీ బ్లెస్ చేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ కేవలం ఉపాధి పథకం కాదని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ లాంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెంకటరామ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హబ్ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమం గురువారం గుడివాడ నియోజకవర్గంలో గనక ప్రారంభమైంది. గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గుళ్లవన్నేరు మండల కేంద్రంలో 125 రోజుల పనులకు ఎమ్మెల్యే వెంకటరామ పూజలు చేసి శ్రీకారం చుట్టారు. రైతులు శ్రామికులతో కలిసి కాలువల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రామికులతో కలిసి పంట బోధుల్లోకి దిగి పలుగుబారా చేతబట్టి స్వయంగా పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. అధికారుల పనుల వివరాలను ఎమ్మెల్యేకు వివరించగా పనుల్లో కీలక సూచనలు చేశారు. తమతో కలిసి ఎమ్మెల్యే పనిచేయడంతో శ్రామికులు ఉత్సాహంగా పనుల్లో నిమగ్నమయ్యారు. వృద్ధ శ్రామికుల పక్కన కాలువగట్టుపై కూర్చొని కుటుంబ వివరాలు ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. వీబీజీ రామ్జీ ప్రచార కరపత్రాలను శ్రామికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఇరు గ్రామాల్లో కూటమి నేతలతో కలిసి మొక్కలు నాటారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావు వెంకటేశ్వరరావు, గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసమురళి, గుడివాడ గుళ్లవన్నేరు ఎంపీడీఓలు విష్ణుప్రసాద్, ఎండీ ఇమ్రాన్, సీనియర్ టీడీపీ నాయకులు కొసరాజు బాపయ్య చౌదరి, గుళ్లవన్నేరు టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్టూరి రవి, మండల పరిషత్ అధికారులు, ఆయా గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బలగొట్టావమ్మా, బాగుంది. బాబాయ్ మీరు పాడవరా? ఏం మాట్లాడాలి వాళ్ళన్నారు. వెరీ గుడ్. నువ్వు రా, చేపించేద్దాం. ముసలాయినట్టున్నాడు. వంట కూడా ఏం చేయడుగా, నువ్వు చేసి రావాలిగా. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది తీయకుండా పార్లతో వచ్చేద్దా? అబ్బో, కాలికి బురద అవ్వకుండా ఇవన్నీ చేస్తారండి. కొంచెం దీని ఆగయా. మీరు చెక్కండమ్మా, మీరు చెక్కండి. ఏదైనా పైకి వేయండి, మట్టి పైకి వేయండి అమ్మా. ఈ దమ్ మొత్తం కోసం డబ్బులు ఇచ్చి జిమ్కి వెళ్తున్నాం. ఓకే, సరిపోయిందా? చాలే అమ్మా.
బాగా చెప్పండి. కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటాం సార్. తప్పకుండా. అదే నా పని. చేసే వాళ్ళని అడుగుతాం కానీ చేయని వాళ్ళని ఎవరు అడుగుతారో అదే అడిగేది. అందుకనే మీరు బాగా చేస్తానని మాకు కూడా చేసి పెట్టనంటే బాగుంటుంది. లేదు వాళ్ళు చేసిన తప్పులు మా మీద రుతున్నారు అనుకో బాధగా ఉంది. పెడదాం బేసిక్ రండి ఒకసారి ఆఫీస్కి వస్తే బడ్డీ కొట్టి ఆఫీస్ రండి ఒకసారి పెట్టిస్తాం. సరే అమ్మా అయితే జాగ్రత్త జాగ్రత్త. ఇది ఎక్కడుందమ్మా ఇది ఇది బతుకుద్ది అంటారా? ఏర్లు ఉన్నాయి. ఆగండి పారుందా? పార ఇటు ఇవ్వండి. మీరు అన్నీ బతాడు హైట్ లేపి అది కూరగాయల బండి ఇచ్చేటికి చేస్తుంది. హార్టికల్చరల్ తోటి ఉంది. రైతులకి అడిషనల్ ఇన్కమ్ కదా, ఆ రైతుకే కదా ఇన్కమ్. ఆ రైతుకి ఇన్కమ్ కాదనుకో, ఆ రైతుకి నాకెందుకు ఈ బద్ధకం అనుకున్నాడు అనుకో, దాంట్లో అది చేసుంటే కనుక వీళ్ళని ఎవరికైనా ఇచ్చేయండి. దాంట్లో వచ్చే లాభంలో తీసుకోమని చెప్పండి. లోతు కరెక్ట్ చేపించండి. మరి అదేంటి మరి మరి ఎందుకు ఎప్పుడు మీరు తీపించండి. వాళ్ళు తీస్తానికి మీరు తినంటున్నారా? మీ ముందు ఇట్లా అంటున్నాను సార్. వీళ్ళు ఏం ఊరిని పొద్దున్న నీళ్ళు చెక్కడం సార్. నేను కళ్ళారా చూశాను సార్. వచ్చే సంవత్సరం కంప్లైంట్స్ వాళ్ళకి పనులు చేస్తాం చేత కాదు. ఇప్పుడు కాదు ఆ కాలనీలో వాళ్ళు ఉండగా 35 లక్షలు పెట్టి రోడ్లు అన్ని వేసినట్టు రికార్డు ఉంది. ఒక్కళ్ళు అడిగారా రోడ్లు వేసారా అని? పైన పౌడర్ అయితే అమ్మా మీరు కావాలని ఏదో అనద్దమ్మా. వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నారా? మీరు వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నారా? మీరు కరెక్ట్గా చెప్పండి. వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నారా? విఆర్ఓ కాదు కదా, ఎమ్మెల్యే. ఇప్పుడు నన్ను ఎవరిని అడుగుతున్నావు? నువ్వు ఎమ్మెల్యేని అడుగుతున్నాగా. అప్పుడు అడిగావా? అదే మరి అందుకనే అమ్మ చేసి పెడుతున్నాం కదా. మీరు అది గుర్తించుకుంటారా? అసలు రోడ్డు పడిలా అయ్యే కదా మేము బాగా చేసుకొస్తున్నాం. అవన్నీ ఆగనే అడగలేదు కానీ పూర్తి కాదు. వాళ్ళకి చూపించలేదా అండి మీకు? అన్ని చేస్తున్నాం కదా. మీరు చేసేది కూడా గుర్తొచ్చారు. మీరు కరెక్ట్ చేసి ఇచ్చే పూచి మరి చేసేది చేపించేస్తాం. మాది గుర్తుపెట్టుకోండి. బేసిక్ అన్నదే ఎన్టీఆర్ నగర్ల కింద మారినాక బేసిక్ గా సరిగ్గా సెట్ అవుతుంది. జగనన్న కాలనీ అన్నంత వరకు అట్టాగే ఉంటుంది. గుడివాడ రాజంనగర్లోని మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల పూర్వ విద్యార్థులు బొప్పన సుష్మా, నీలిమ మరియు డాక్టర్ వెంకట సుబ్బారావు చౌదరుల సహకారంతో బొప్పన వెంకటరామారావు, సూర్యవతిల ఆధ్వర్యంలో 9 లక్షల విలువ చేసే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సైకిల్ స్టాండ్ ను మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. చదువుకున్న పాఠశాలకు పెద్ద మనసుతో 9 లక్షలు వెచ్చించి సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, దాతలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలని పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్ లింగం చిట్టిబాబు, మహిళా సంఘం అధ్యక్షులు వల్లూరిపల్లి లక్ష్మి, పాఠశాల హెచ్ఎం శ్యామలకుమారి, విశ్రాంత హెచ్ఎం ఎన్ఎస్ ప్రసాద్, పద్మావతి, నందిని గ్రాండ్ అధినేత కొత్తపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఎన్జీఓస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చారు.
అదే సార్ ఒకసారి అలాగే కొంచెం పట్టుకోరా సార్ ఎందుకమ్మా మన మహిళా సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉద్దేశంతో మరి ఒక మాంటిసోరీ స్కూల్స్ ను స్థాపించారు. ఈ కార్యక్రమానికి చేసిన వారికి మనందరి తరఫున మరొకసారి ఈ స్కూల్ని నడిపిస్తూ అనేది చాలా ఆనందించవలసిన విషయం. మేము చదువుకునే రోజులు అంటే 1970s 80s కనుక చూసుకునేటట్టు ఈ స్కూల్కి ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివే స్కూల్లో మరి గుడివాడలోనే ఇది ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఈ ఒక్క మన్సూర్ అనే ఈ పరిస్థితుల్లో ఉండేది. ఇది ఎప్పుడు మొదలు పెట్టారో ఆ టైంలో మొదలు పెట్టారు. ఇది ఎలిమెంటరీ స్కూల్ 69. ఏదైనా ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ మాత్రమే ఉండేది. మరి ఆ రోజుల్లో అంత పట్టుదలగా మహిళలు తిరిగేది. ఇది ఎవరో కూడా పెద్దవాళ్ళు తిరిగేదో లేకపోతే పెద్దవాళ్ళు వెళ్ళిపోయి ఎవరినో మంత్రులతోనో ఎమ్మెల్యేలతోనో ఎంపీలతో మాట్లాడటం కూడా కాదు. ఆ రోజున మహిళలు ఎమ్మెల్యేలతో మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా సమర్థవంతంగా ఈ స్కూల్ని నిలబెట్టి ఈ స్కూల్ని ఒక ప్రెస్టీజియస్ స్కూల్గా మరి గుడివాడలోనే గుర్తింపును తీసుకొచ్చి మరి లక్ష్మీబాయమ్మ గారు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూశాను ఈ రాష్ట్రపతి అవార్డు కూడా ఆమె సాధించారు. అంటే మరి వాళ్ళ యొక్క అకుంఠ దీక్షత ఈ స్కూలు పైకి తీసుకొస్తానికి వాళ్ళు పడిన తపన, వాళ్ళు పడిన శ్రమ, దానికి వారందరూ కూడా వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉండి వాళ్ళకి ఇచ్చిన సపోర్టు మరి ఈ స్కూల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎటువంటి సందేహం లేదు. వారికి నా మరి అంజలి ఘటిస్తున్నాను. వారి యొక్క ఈ అకుంఠ దీక్షతకి ఈ స్కూల్ని పైకి తీసుకొచ్చాను వాళ్ళు పడ్డ శ్రమకి. ఆ రోజున ఈ రోజున మరి మేడం గారు ప్రెసిడెంట్గా, అలాగే వీళ్ళందరూ కూడా ఆమె వైస్ ప్రెసిడెంట్గా, ప్రిన్సిపల్గా, అలాగే రిటైర్డ్ ప్రిన్సిపల్గా, ఈయన నాకు అంత ముందు ఈ పరిచయం ఉన్న ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళు ఆ రోజున ఉన్నతికి ఈ రోజున మళ్ళీ పైకి తీసుకొస్తానికి వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్లో విద్యను అభ్యసించాం. ఏదైనా స్కూల్లో మంచి కార్యక్రమం చేపియాలని చెప్పి ఆలోచనతో బొప్పన వెంకటరామారావు గారు వారి యొక్క పిల్లలు ముగ్గురు మరి ఈ స్కూల్లో చదువుకుని ఈ స్కూల్ ద్వారా మనం లబ్ధి పొందామని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ కానివ్వండి, పెదపాలపురంలో కానివ్వండి, అది ఈయన రిటైర్డ్ అయినా ఈయన చదువుకున్న స్కూలు, ఈయన అక్కడ పనిచేసిన స్కూల్ అయినా, ఈయన గ్రామం కూడా ఆయన పక్కనే చిన్నపాలపల్లి గ్రామంలో వీళ్ళ స్వగ్రామం అయితే చిన్నపాలపల్లి గ్రామం నాకు తెలిసినప్పటికీ రాఘోపురం జిల్లా అనుకుని ఉంటుంది. రాఘోపురం గ్రామం, ఆ గ్రామం నుంచి వీళ్ళు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత చదువులు, అలాగే ఈయన ఉద్యోగం చేసుకుంటూ ఈయన మిస్సెస్ ఉద్యోగం చేసుకుంటూ మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకుని వాళ్ళు మంచి ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ స్కూల్కి మనం ఏదైనా చేయాలి అని చెప్పి ఆలోచనతో అది దాదాపు 9 లక్షల రూపాయల ఖర్చుతో ఒక సైకిల్ షెడ్ నిర్మాణం అన్నీ కూడా బయట ఉంటున్నాయి. వీటికి ఏదైనా ఒక నేరలాగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఎంతో కాలం నుంచి ఇది ఎంతో వైభవంగా దీన్ని నిలబెట్టిన ఈ మహిళా సంఘం వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏడేటి కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంతమంది స్ట్రెంగ్త్తో ఇది ఎంతో అభివృద్ధి పదంలో వెళ్తంలో వాళ్ళ కృషి, అడ్మినిస్ట్రేటర్ గారి కృషి అభినందనీయం. ఈ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక ఉద్దేశంతో
మేము పాత విద్యార్థులందరం పెదపాలపూర్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు దానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు బాత్రూమ్స్ ఉన్నాయి, వాటర్ లేదు. ఈ వాటర్ది ఇబ్బంది, ఇదివరకు ఫోటోలు తీసి పంపించమనేవారు. బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయా లేవా, నీళ్ళు ఉన్నాయా లేవా, ఆ ఇబ్బందుల్లో మేము వెళ్ళి అడిగాం. మా బ్యాచ్ SSLC 68 ఆ సంవత్సరం బ్యాచ్ వాళ్ళందరం కలిసి దానికి ఏదో చేయాలనుకుంటే నేను ప్రత్యేకంగా ఆ వాటర్ సబ్మెర్సిబుల్ పంపు వేయించి 1,50,000 రూపాయలతో ఆ కార్యక్రమం చేయించారు. అది చూసి మా పిల్లలు మీరేనా చేసేది, నేను మా స్కూల్కి చేస్తాననే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీ బ్రహ్మణ్య వెంకటేశ్వరరావు, అట్లాగే పూజ్యులు గౌరవనీయులు మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, అట్లాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి రామారావు గారు, నాతో పనిచేసినటువంటి పాత స్టాఫ్, కొత్తగా వచ్చిన స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కొప్పన రామారావు గారు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ముందు ఆ చెట్టు కంటే ఇదంతా బాగా లో లెవెల్లో ఉంటుంది. నేను ఉన్నప్పుడు కూడా తర్వాత చాలా మొన్నటి ఇదంతా మునిగిపోవడం, ఆ నీళ్ళని లోపల రావడం చాలా ఇబ్బంది పడేవాడు పిల్లలు. ఆయన చాలా మంచి మనసుతో చక్కటి కార్యక్రమం చేశారు. చాలామంది చదువుకున్నారు ఈ స్కూల్లో, చాలామంది పూర్వ విద్యార్థులు మంచి మంచి స్థితిలో ఉన్నారు. కానీ ఆయన మంచి బుద్ధి పుట్టి ఆ పిల్లల పేరుతో చేయించడం చాలా అభినందన విషయం. అట్లాగే ఇంకా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొంతమంది స్కూల్ డెవలప్మెంట్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే మన పెద్ద చాలామంది చెప్పారు మాంటిసోరీ స్కూల్ గురించి, మహిళా సంఘం గురించి. విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు ఉపన్యాసం చెప్పుకుంటున్నామో మీకు అందరికీ తెలుసు. నేను మూడు విషయాలు చెప్తున్నాను. మనమందరము కూడా మర్చిపోనివి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అంటే మన కని పెంచి పెద్ద చేసి ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన మన తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకూడదు. రెండవది, మనం చదివిన స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, అందులో ఉన్న టీచర్స్ని ఇంత పెద్ద స్థితిలోకి, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిన మన మాంటిసోరీ టీచర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు అంత పెద్ద షెడ్ నిర్మించిన మన రామారావు గారి పిల్లలు 3 కూడా ఇక్కడ మాంటిసోరీ స్కూల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఉండి ఈరోజు మనకి ఎంతో సహాయం చేశారు. కాబట్టి ముందుగా ఆ విధంగా తయారు చేయడానికి ఫౌండేషన్ కల్పించిన మన మాంటిసోరీ స్కూల్ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దారం నాగమణి ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యులు కారెటి శ్రీకృష్ణను బీసీ సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. వైద్య వృద్ధికి వన్నె తెస్తూ ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రీకృష్ణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని దారం నాగరాణి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం నాయకులు బొమ్మనమైన బాలాజీ, పుట్టి వెంకటేశ్వరరావు, లక్ష్మీరాజ్యం, పల్లపోతుల రంగారావు తదితరులు పాల్గొన్నారు. వైద్య నారాయణ హరి అన్నారు, అంటే డాక్టర్లు దేవుడితో సమానం. అటువంటి డాక్టర్లకి ఈరోజు ఒక రోజు అనేది కేటాయించి డాక్టర్స్ డేగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు బీసీ సంఘం తరఫున మా బీసీ బిడ్డ అయిన శ్రీకృష్ణ గారిని సత్కరించుకోవడం అనేది మేము నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అందులో ఆయన ఒక స్పెషలిస్ట్ కాకుండా ప్రతి ఏ అనారోగ్యానికైనా సరే ఆయన దగ్గర పర్ఫెక్ట్గా మెడిసిన్ ఉంటుంది. అందుకని మరొకసారి ఈ సేవలు ఎంతో బాగా ఇంకా ముందుగా అందరికీ అందాలి అని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ శ్రీకృష్ణ గారు, హోమియో డాక్టర్ గారు, వారిని సన్మానించుకోవడం మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. బీసీ సంక్షేమ సంఘం తరఫున నాగరాణి గారు, యాదవ్ సంఘం తరఫున కుంభో నాగమణి, నేను ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. సందర్భంగా ఆయన గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వైద్య రంగంలో వయసులో చిన్న అయిన అనుభవంలో చాలా పెద్ద మంచి మందులు ఇచ్చి తొందరగా ఉపశమనం కలిగించేటట్టు వైద్యం చేస్తారు. నాకు మోకాలు నొప్పి, థైరాయిడ్, బీపీ, షుగర్ ఉన్నాయి. ఒక 20 ఏళ్ళ నుంచి మోకాలు నొప్పి వచ్చి
10 ఏళ్ల నుంచి బాధపడుతున్నా. ఎన్నో మందులు వాడాను, తగ్గలేదు. మరి గోస్వామి పట్టి కూడా వేయించాడు మా అల్లుడి గారు బందర్ తీసుకెళ్ళి, అది వేసినా కూడా తగ్గలేదు. అందరికీ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఇక్కడ ఇచ్చేసినటువంటి యాదవ్ సంఘం వారికి కానీ, అదే బీసీ సంఘం అధ్యక్షురాలైనటువంటి నాగరాణి గారు కానీ అందరం కూడా డాక్టర్ని విష్ చేసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మనకి ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బీసీ సంఘం తరఫున కానీ యాదవ్ సంఘం తరఫున కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నా సరే ముందుండే వ్యక్తి మన గుడివాడ టౌన్లో డాక్టర్ కరేటి శ్రీకృష్ణ గారు, ఎండి, హోమియో డాక్టర్ గారు. అది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఆయన అదేవిధంగా ఆయన సేవల్ని ఒక మన కృష్ణా జిల్లాకే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లో కూడా పర్యటిస్తూ ఆయన యొక్క తన వైద్యాన్ని విస్తరిస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా మెడిసిన్ కానీ ఏదైనా కావాలంటే ఆయన ముందుంటాయి. మీకు ఏది కావాల్సిన నేను ఉన్నాను, మీరు క్యాంప్ పెట్టుకోండి, నేను అది ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తానని నేను ముందుకు వస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు, ఆయన మా అనుకోని సహకారం అందిస్తున్నందుకు ఆయనకి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగజేయాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. రాజబాబయ్య చౌక్ వద్ద 7 ఏళ్లుగా మూసి ఉన్న దుకాణం ముందు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గురువారం సదరు దుకాణం వద్ద టీడీపీ నేతలు యార్లగడ్డ సుధారాణి, రామిధేని వేణుబాబు, వసంతవాడ దుర్గారావు, మాదల సురేష్ తదితర నేతలు మాట్లాడారు. గుడివాడ రాము గారు వచ్చినందుకు బాగుందా? కోట్లు అయిన బాగున్నాయి, మీకు మీ వ్యాపారం కూడా బాగుందా? అభివృద్ధి జరిగిందా? అందుబాటు అమ్మా ఆయన మందవాడ ఇచ్చేది అమ్మాయి ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నావు అమ్మా తల్లి? వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మట్టి అమ్ముతావు? 2 సంవత్సరాలు మట్టి. ఈ షాప్ క్లోజ్ చేసి ఉంటుంది ఎప్పుడు? సుమారు ఒక 5 సంవత్సరాలు ఉంటుందా? 2-3 సంవత్సరాల మట్టి క్లోజింగ్ లో ఉంటుంది. 2 సంవత్సరాల మట్టి క్లోజ్ లో ఉంది. ఇట్లా మీ వ్యాపారం బాగుంది. ఇక్కడ అయితే రైతు కూడా బండి ఎక్కడ పెట్టుకుంటావమ్మా? ఇక్కడ అక్కడ పెట్టుకుంటాం. వ్యాపారం అయితే బాగుంది. రాము గారి పరిపాలన బాగుంది కదా? హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అందరూ. ఈరోజు ఈ ఫ్లెక్సీ గురించి భవిష్యత్ భద్రతా దళ్ మురళీకృష్ణ గారు ఒక వివాదం లేవనెత్తారు. ఎందుకంటే ఈ షాపు 7 సంవత్సరాల నుంచి కూడా అసలు ఆయన తీయట్లేదు. హెల్త్ బాగోని వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ఇబ్బంది పెట్టి ఈ ఫ్లెక్సీ ముందు నిలబెట్టి మరి నానా రాద్ధాంతం చేస్తున్నారు ఆయన. మురళీకృష్ణ గారు, మీ వయసుకి తగ్గట్టు మీరు చేయండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కూడా గుడివాడలో అభివృద్ధి అనేది కూడా లేదు. ఇప్పుడు మీ షాపు పక్కమ్మటేనండి రోడ్డు వేశారు, దాని గురించి మాట్లాడండి మురళీకృష్ణ గారు. మీరు ఫ్లెక్సీలు ఒక గుడివాడలోనే కాదండి, దేశం మొత్తం కూడా ఫ్లెక్సీలు పెడతారు. ఎందుకు పెడతారు? అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు తెలియాలని చెప్పి పెడుతున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరుగుతుంది. అవి వాటి గురించి మాట్లాడండి. ఎక్కడన్నా ఏదైనా చేయకపోతే దాని గురించి ప్రశ్నించండి. అంతేగానండి చేసిన అభివృద్ధి ఒక ఫ్లెక్సీ పెట్టారని చెప్పి చిన్నపిల్లల్లాగా ఏంటండి ఈ రాద్ధాంతం? మురళీకృష్ణ గారు, మీరు ఇలాంటివి మానుకొని ఎందుకంటే కొంచెం ప్రజలకు ఉపయోగపడేవి అవి చేయండి, దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఇటువంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడి, మీరు పెద్దవారు, మీకు అంటూ ఒక గౌరవం ఉంది, మీరు కొన్ని మంచి పనులే చేస్తూ ఉంటారు, ప్రజల కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నేను కూడా చూస్తూనే ఉంటానండి. దయచేసి మీరు ఇలాంటివి కూడా కొంచెం మీరు ఈ పనులు చేయొద్దని చెప్పి, మీకేమన్నా పనులు జరగకపోతే, సంక్షేమం అభివృద్ధి లేకపోతే రండి, ఆఫీస్కి రండి, రాము గారిని ప్రశ్నించండి. మీకు ప్రతి ఒక్క పౌరుడిగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందండి. అలాంటి వాటికి ప్రశ్నించండి. అంతేగాని ఈ చిన్న చిన్న వాటికి మాత్రం మీరు దయచేసి బయటికి వచ్చి మళ్ళా అవమాన పాలు అయ్యే విధంగా కూడా మీరు ప్రవర్తించొద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న జరిగిన సంఘటన అందరూ పేపర్లో, టీవీలో చూస్తుంటారు. కానీ గుడివాడ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు జనాలే ఎమ్మెల్యే గారు ప్రజావేదికలు అడిగారు. ఎమ్మెల్యే గారు, మీరు చేసిన పథకాలు, మీరు తీసుకొచ్చిన నిధులు జనాలకు తెలియాలంటే ఎక్కడన్నా ఫ్లెక్సీ లాంటిది పెట్టని చెప్పి ప్రజావేదికలు, ప్రజా దర్బార్లో ఇచ్చే వాళ్ళు అడగడం జరిగింది. దానివలన మనం గుడివాడకి ఎన్ని నిధులు తీసుకొచ్చాం, ఎన్ని కోట్లు తీసుకొచ్చాం అనేది తెలియటం కోసం ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటులో భాగంగా ఈ షాప్ గత 7 సంవత్సరాలుగా క్లోజ్ చేయడం జరిగింది. ఈ షాప్ అతన్ని నిన్న ఇంటికెళ్ళి తీసుకొచ్చి పాపం ఆయన గొంతు క్యాన్సర్, మాట కూడా రాదు,
అలాంటి అతను తీసుకొచ్చి ఇక్కడ మీడియా ముందు పెట్టి ఇక్కడ వీడియో మాట్లాడించి అతను మాట్లాడి అతను నుంచే పెట్టి తీసుకెళ్ళి కమిషనర్తో కంప్లైంట్ ఇప్పించి ఇదంతా వారి ఇంట్లో కూడా తెలియదు పాపం. నేను వారి సత్యమణితో మాట్లాడటం జరిగింది. అతను చేసింది చాలా పొరపాటు అండి. మాకు తెలియకుండా మా వారిని తీసుకెళ్తే ఇంకో తప్పు, అది కాకుండా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం ఇంకో తప్పు. ఆ భద్రతా దళం మురళీకృష్ణ గారికి ఏం పట్టిందో నాకైతే తెలియదు కానండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఆయనకి ఆవేశపడిపోతున్నాడు. నన్ను ఇంటికి వెళ్ళి పాపం ఏంటంటే ఆయన నాకు తెలియదండి, నన్ను తీసుకొచ్చాడు, నాకు మాటలు కూడా రావు కదా, ఇలా నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు బాధపడటం జరిగింది. వారి కుటుంబానికి ఆయన జరిగితే మాత్రం ఈ భద్రతా దళ మురళీకృష్ణ గారు మూల్యం చెల్లించాలి తప్పదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా, ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. మేము కూడా అధికారం లేనప్పుడు రోడ్ల కోసం పోరాడాం, కేసులు పెట్టించుకున్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చాం, రోడ్లు వేసి చూపెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మీరు కూడా మాతో పాటు నడిచారనుకో, మీకు ఏమైనా సమస్యలు ఉంటే రాము గారికి చెప్పండి, అది తీరుస్తారు. అంతేగాని గత 20 సంవత్సరాల కిందట అభివృద్ధి లేదు, ఇప్పుడు రాము గారు చేస్తున్నారు. రాము గారు చేస్తున్నాం కాబట్టి అందరూ అడుగుతారు. నువ్వు కూడా నీకేమైనా సమస్యలు ఉంటే రాము గారిని అడగండి. ఈరోజు గుడివాడలో గత 25 సంవత్సరాల్లో జరిగిన పెద్ద ప్రళయం, పెద్ద ఉప్పునే వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే భవిష్యత్తు భద్రతా దళం మురళీకృష్ణ గారి దృష్టిలో ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అనేది చాలా ఘోరమైన నీచమైన పాపం కింద ఆయన కనబడుతుంది. ఈయన మామూలుగా కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ లేఖను ఎత్తా 10 ఫోటోలు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పేపర్లో ఎత్తా 4 మాటలు, ఈ పబ్లిసిటీ ఈయనకు అవసరమా? ఇక్కడ జరిగిందంటే ఎవరిదన్నా నాయకుడిది జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నావా, లేదంటే ఏదన్నా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుని ఏర్పాటు చేస్తున్నావా? ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, గుడివాడకి ఎంత నిధులు కేటాయించింది అనేది వివరంగా తెలిపే బోర్డే తప్పితే ఇది ఏ ఒక్కరిని కీర్తించడానికో సొంత డబ్బా కొట్టుకోవడానికో మేము చేయట్లేదు. నువ్వు ఈ రకమైన ఏదైతే ఈ పనికిమాలిన పనులు చేస్తున్నావో వీటిని గౌరీ శంకరపురం దగ్గర రోడ్డు వేసింది కానీ, అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, అదేవిధంగా బైపాస్ రోడ్డు కానీ అక్కడికి వెళ్ళి నిజంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకత్వంలో వెనుగండ్ల రాము గారి నాయకత్వంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, దీనికి మేము సంతోషపడుతున్నాం అని కూడా నువ్వు ఇదే విధంగా ఏదన్నా చెప్పుంటే కనుక ఇవాళ నువ్వు చేసిన విమర్శను మేము సద్విమర్శగా తీసుకుని దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక సరి చేసుకునే మార్గం మేము వెతుక్కునేవాళ్ళం. కానీ నువ్వు చేస్తుందంటే వచ్చి బురద జల్లే కార్యక్రమం తప్పితే నిర్మాణాత్మకమైన విమర్శలు, నీ వయసు దాకా విమర్శలు నువ్వు ఏదన్నా చేస్తే కనుక దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. లేదు నీకు ఎక్కడన్నా రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ లేదా ఇటువంటి ఏదన్నా ఉంటే కనుక ప్రజావేదిక ఉంది, అక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వెనుగండ్ల రాము గారి దగ్గరికి వచ్చి సార్ ఇది మనకు ఇబ్బంది జరుగుతుందంటే ఆయన చాలా చక్కగా ఆ విషయాన్ని తీసుకుని దానికి అక్కడికక్కడ పరిష్కారం చూపే ఏర్పాట్లు చూస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. కోగంటి రాజబాబాయ్ చౌక్లో ఉన్నటువంటి ఇక్కడ మెడికల్ షాపు మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు మేము ప్రజలకు తెలియజేయాలని చెప్పి టోటల్గా నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యకర్తలందరూ కూడా ఆయన చేసిన పనులు చెప్పుకోవడం కోసం కూడా ప్రజలకు తెలియాలని చెప్పి బ్యానర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో కోగంటి రాజబాబాయ్ చౌక్లో సీతారామ రేడియో స్టోర్స్ పక్కన ఉన్నటువంటి ఒక మెడికల్ షాపు గత 7 సంవత్సరాలుగా ఆ షాపుని ఆ ఓనర్ గారు అనారోగ్య సమస్యలతో ఆ షాపు తీగిపోవటం వల్ల మేమేదో మా కార్యకర్తలు ఆ బ్యానర్ పెడితే ఇక్కడ పక్కన సీతారామ మెడికల్ రేడియో స్టోర్స్లో ఉన్నటువంటి భవిష్యత్తు భద్రతాదళం అని చెప్పి ఒకటి తయారయ్యాడు గుడివాడికి. వాడి పేరు మురళీకృష్ణ. వీడికి ఏ పని పాట లేదు. వీడు ఏం చేశాడంటే పరిమాల వెళ్ళి సిరిపల్లి శివయ్య అని చెప్పి ఆయన ఇది లీజుకు తీసుకొని లీజులు క్రమంగా కట్టుకుంటానే ఆయన షాపు, ఆయన క్యాన్సర్ వ్యాధితో ఆయన గొంతుపోయి ఆయన ఇంట్లో ఉంటే పనిమాల వెళ్ళి ఏదో సాధిద్దామని చెప్పి ఆయన కొట్టు మూసేశారు. కావాలని చెప్పి దౌర్జన్యంగా బ్యానర్ పెట్టారు. ఆయన 2 గంటల రేపు తీసుకుంటుంటే ఆయన బతకడానికి కూడా వీలు లేకుండా అడ్డం కట్టారని చెప్పి పనిమాల ఇతను తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే భవిష్యత్తు భద్రతాదళం మురళీకృష్ణ నీకు హెచ్చరిస్తున్నా, నువ్వు పిచ్చి వేషాలు కనుక వేసి నువ్వు భవిష్యత్తు భద్రతాదళం దేనికోసం నువ్వు ఒక ట్యాగ్ పెట్టుకొని చేతిలో ఒక ఫోన్ ఉందని చెప్పి ఒక కాగితం ఉందని చెప్పి ఒక పెన్ ఉందని చెప్పి నీ ఇష్టానుసారం కూడా నువ్వు బ్యానర్లతో పెట్టొద్దని చెప్పి నువ్వు ప్రతి ఆఫీసర్ని అందరిని కూడా నువ్వు ఇబ్బంది పెడతావు చెప్తే నువ్వు సమాజానికి ఏమన్నా ఏడ్చింది చేసింది ఏమన్నా ఉందా? ఏమీ లేకపోగా నువ్వు పని కట్టుకొని నువ్వు అందరు కాగితాలు పెడతావు, నువ్వు అనిపించుకోవడం తప్పితే నువ్వు భద్రతా దళం పేరు పెట్టి నువ్వు ఎవరికి భద్రత కల్పించావు? నీ వ్యాపారం నువ్వు చేసుకొని ఏడుచుకుంటున్నావు. నీకు ఒకసారి నెహ్రూ చౌకులో అయ్యేది బడిత పూజ, ఆ రోజు నేను కాపాడటం జరిగింది. నువ్వు పిచ్చి వేషాలు వేయకోకుండా కానీ ఈ రోజు నుంచి ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పని మీద కామెంట్ చేసినా మా కార్యకర్తలు పెడతారు ఖచ్చితంగా. అవసరమైతే అభివృద్ధి కోసం నీ సందులో నీ ఇంటి ముందు కూడా పెడతా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో
కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 2024 నుంచి ఎమ్మెల్యే రాము గారు సుమారు 187 కోట్ల 5 లక్షల చిల్లరి పైచిలకు నిధులు తీసుకువచ్చి గుడివాడ అభివృద్ధి నిమిత్తం వాటిని ఖర్చు చేయగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంలో మా కార్యకర్తలు నియోజకవర్గం అంతటా బ్యానర్లు వేసి వాటిని ప్రజల్లో తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తుండగా ఈ రాజబొప్పయ్య చౌక్లో సూర్య మెడికల్ స్టోరు గత 7 సంవత్సరాల నుంచి మూసివేయబడింది. అది ఆయన అనారోగ్యం కారణంగా ఈ షాప్ ఆయన మూసివేయడం జరిగింది. ఈ షాప్ ముందు మేము రాము గారి అభివృద్ధి చేసినటువంటి కార్యకలాపాలని ఒక ఫ్లెక్సీ రూపంలో ప్రజలకు తెలియజేసే విధంగా ఇక్కడ ఒక రాజబొప్పయ్య చౌక్ దగ్గర కట్టుకుంటే దాన్ని నీచంగా చాలా నీచమైన పనులు చేస్తూ కొంతమంది దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. కంప్లైంట్లు పెట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిస్తూ ఉన్నా. ఇంకొకసారి కానీ రాము గారి ఫ్లెక్సీల మీద కానీ రాము గారి గురించి చెడుగా కానీ మాట్లాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాను మీకు. గుడివాడ ఏలూరు రోడ్లోని రైజ్ హాస్పిటల్లో వాసవి వనిత వీధర్మపురి ఆధ్వర్యంలో హాస్పిటల్ వైద్యులు లల్కి మరియు శృతిరెడ్డిలను విధర్మపురి మహిళా సభ్యులు ఘనంగా సత్కరించారు. అనేక అవగాహన సదస్సుల ద్వారా ఆరోగ్య ఆహారపు అలవాట్ల పట్ల అవగాహన కల్పిస్తున్న డాక్టర్స్ లల్కి సమాజ శ్రేయస్సుకు మరిన్ని వైద్య సేవలు అందించాలని వాసవి విధర్మపురి మహిళలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. Happy Doctor's Day to you. Happy Doctor's Day to you. Happy Doctor's Day, dear sir. Happy Doctor's Day to you. అందరూ తీసుకోండి ఫోటోస్. நாடெல்லாம் எங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கைலுகளா ஓங்குவளை போதில் பொறிவண்ணு கண்படுப்பா தேங்காலே புத்திருந்து சேர்த்தமலை பத்தி வாங்க குளம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேரோ. అందరూ వేయండి అమ్మా ప్రతి ఒక్కళ్ళు. లేట్ అయిపోతూ ఉంటాయి. పిల్లలకి మూడు వారాలు పడితే మనకి 6 వారాల నుంచి 6 వారాలు అంటే నెలన్నర నుంచి రెండు నెలలు అలా టైం పట్టేస్తుంది. అన్ని తినమంటానండి నేను. మోకాళ్ళలో గుజ్జు పట్టడానికి ఏం కావాలని అడుగుతారు. మునగాకు తీసుకోమని చెప్తాం. ఎందుకంటే మనం గుజ్జు పట్టే మాత్రలు అని చెప్పి పెట్టేది మునగాకు నుంచి తయారు తీసిన డ్రగ్గే మనం గుజ్జు పట్టడానికి ఇస్తాం. డైలీ గుడ్డు తీసుకోవాలా, కానీ మరి నెలలో ఎంతమంది గుడ్డు తింటారు నాకు తెలియదు. పాలు కనీసం డైలీ పాలు, ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. కొంచెం వేడి చేస్తూ ఉంటుంది, దానికి తగ్గట్టు మిగతా అన్నీ తీసుకుంటూ ఉంటాం. ప్రోటీన్ ఫుడ్, మిల్క్ మెయిన్గా. మునగాకు మోకాలు ఆడుకుంటూ ఉంటాయి, తుంటి నొప్పులు, భుజం నొప్పులు రాకుంటూ ఉంటాయి. మునగాకు మనం ఇంట్లోనే మనం మునగ చెట్టు ఆకులని ఎండబెట్టేసుకొని మిక్సీలో ఆడిచ్చేసి డైలీ హాట్ వాటర్లో ఒక 3 to 4 స్పూన్స్ కలిపేసుకొని తాగొచ్చు. దాన్ని సపరేట్గా ఏమి అలా కాకుండా డైలీ హాట్ వాటర్లో తీసుకోవాలి. అది కాదు అంటే సాంబార్లో రసం వేసేస్తే ఇంట్లో అందరూ తీసుకుంటాం. కొంచెం పులుపుగా వస్తుంది, మామిడికాయ పప్పులాగా. వచ్చి మీ ముందుకి ఒక అవగాహన సదస్సు లాంటిది ఏర్పాటు చేసుకుంటాం. అని మీ సహాయ సహకారాలు కావాలి. మీ రీజన్ని బట్టి డేట్ తీసుకొని ఒకసారి ప్రోగ్రామ్ గట్టిగా ప్లాన్ చేద్దామండి. అందరూ మాకు 50+ వాళ్ళే మా క్లబ్లో, వంట విధంలో అందరికీ ఇది అవసరమైన టాపిక్ కాబట్టి తప్పకుండా మీతోటి ఒకసారి పెట్టించుకోవాలని మేము అనుకుంటున్నాము.
తప్పకుండా నేను అందుకనే చెప్పి అటువైపు నేను ఫ్రీ మెడిసిన్తో వస్తాను. ఫ్రీ మెడిసిన్ అండ్ బోన్ మీ అందరి ఎముకలు పటిష్టత ఎంత ఉన్నదని చెప్పి ఒక పరికరం ఉంది. అది మన గుడివాడలో లేదు, నా దగ్గర లేదు. నేను అది విజయవాడ నుంచి తెప్పిస్తాను. ఆ రోజున అందరికీ ఎముకలు పటిష్టత ఎంత ఉంది అంటే వయసు పెరిగిన వాళ్ళకి కొంతమందికి పడంగానే ఎముకలు ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో మన ఎముక ఎంత గట్టిగా ఉన్నదని తెలుసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఆ పరీక్ష ద్వారా మనకు తెలుస్తాయి. బోన్ డెన్సిటీ టెస్ట్ ఒకటి అని మెడిసిన్ నేను అరేంజ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా చెప్తే ఒక రోజు చెప్పట్లేదు. మన గుడివాడ పట్టణ ప్రజలకు సహాయ సహకారాలు ఆర్థోపెడిక్గా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం మనందరికీ ఆనందదాయకం. ఆయన దినదినాభివృద్ధి చెందుతూ మోకాళ్ళ ఆపరేషన్ కానీ మేజర్ ఆపరేషన్ కానీ చేయగల సమర్థులు. దాన్ని ఉపయోగించుకుని మనం ఎక్కడో హైదరాబాద్ వెళ్దాం, గుంటూరు వెళ్దాం అని కాకుండా ఈయన చేయగలరు, లక్కీబాబు చేయగలరు. చేసినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. మనకు అందుబాటులో ఉంటారు, రేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. నేను ఎంక్వైరీ చేశా. మనం అవకాశాన్ని ఉపయోగించుకుని బాగుండాలనే దీంతో వెంకట రమేష్ గారు కూడా పెద్ద షోకరైన ఇదే అయినా ఇద్దరు కొడుకు కూతుర్ని ఇద్దరిని కూడా ఈయన డాక్టర్ చేశాడు. కూతుర్నేమో జర్మనీ పంపించాడు. ఆయన చాలా జ్యోతి గారు కూడా లాంగ్ స్టాండింగ్ చాలా దూరపు ఆలోచనతో పిల్లల్ని చదివించి వృద్ధులు చేసి వీళ్ళిద్దరినీ గుడివాడలో పెట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మహిళామూర్తులకి, మహిళా సంఘం వారికి ధన్యవాదాలు. ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. జగన్ ఆలోచనలు కుట్రపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాజధానిపై జగన్ ద్వంద్వ వైఖరితో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు తగిన విధంగా ముందుకెళ్తా ఉంటే ఇవాళ ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక సైకో ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనే దానికి నిన్న ఆయన మాటలే ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క నుంచేమో అమరావతి రాజధాని అని మాట్లాడతారు, ఒక పక్క నుంచేమో లేదు మా స్టాండ్ మావిగన్ అని మాట్లాడతారు. అంటే ఇతని ఆలోచన విధానాలు ఏంటనేది ఒకసారి దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ చూస్తూ ఉంటే ముందేమో మాది అమరావతి స్టాండ్ అని చెప్పి ఎన్నికల ముందు గెలిచిన తర్వాత ఏమో మాది 3 రాజధానుల స్టాండ్ అని చెప్పాడు. 3 రాజధానుల స్టాండ్ అని చెప్పి ఎన్నికల్లో చూపించారు, 11 సీట్లకి పరిమితం చేశారు. మళ్ళీ ఈరోజు వచ్చి మావిగనని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరన్నా పచ్చగా ఉండి చూడలేనటువంటి మనస్తత్వం ఉన్నవాడినే సైకోలు అంటారు. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. మొన్న పంపించారు, వాళ్ళ మనుషులను పంపించి రాజధానిలో పరిరక్షణ కమిటీ, సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అన్నాడు. తరిమి కొట్టారు అక్కడ. ఇవాళ నిన్న మాట్లాడుతూ ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే దయచేసి మనం అందరం కూడా ఇలాంటి వ్యక్తుల్ని చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని అనేది మనం అందరం కూడా కోరుకున్నాం. ఆ రకంగానే మొన్న ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి మెజార్టీని వాడు కూటమికి ఇచ్చారు. ఇంకా ఈ దొంగ డ్రామాలు ఆడుతూ, దొంగ నాటకాలు ఆడుతూ, అంటే ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలా, మనుషుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టాలా, కులాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టాలా, మతాల మధ్యన ఇవాళ గొడవలు సృష్టించాలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, జగన్ అనేవాడు గతంలో 3 రాజధానులకు వెళ్తే 11 సీట్లు పరిమితయ్యాడు. మావిగంతో రేపు 0కి. జగన్మోహన్ రెడ్డి నిలకడలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు అన్ని సమగ్రవంతంగా అభివృద్ధి చేయాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు,
కుప్పం చివర ఉన్నటువంటి రాయలసీమలో చివర ప్రాంతమైనటువంటి కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళాలి, ఇటు ఇచ్చాపురం వరకు ఇటు వాటర్ తీసుకెళ్ళాలి, పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా ఒక సమగ్రవంతంగా పరిశ్రమలు ఇవాళ చూడండి, విశాఖపట్నం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అలాగే మొన్న గూగుల్ సంస్థలు కానీ, ఆర్సెలర్ మెటల్ సంస్థలు కానీ, మొన్న పుట్టపర్తిలో ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి రాకెట్ తయారీ కర్మాగారం కానీ, నిన్న కాక మొన్న మరి హీరో సంస్థ మరి శ్రీ సిటీలో ముఖ్యమంత్రి గారితో లాంచ్ చేయించడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వేగవంతంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంటే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి అందరినీ భయపెట్టి భయభ్రాంతులు గురి చేయాలని చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి నైజాంని, అతని యొక్క మనస్తత్వాన్ని ప్రజలు గమనించి అలాంటి వ్యక్తుల్ని మన దరిదాపులు లేకుండా చేయాల్సిన బాధ్యత తీసుకో. జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ పారిపోయింది. ఆ రోజున అతను ప్రవర్తించినటువంటి విధానం, ఆలోచన, నిలకడలేనటువంటి ఆలోచనలు, వీటన్నిటి వల్ల రాష్ట్రం నష్టపోయింది. ప్రజలు గమనించాలి. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఇటు యువ నాయకుడు నారా లోకేష్ గారు, కేంద్రం కూడా సపోర్ట్ చేయటం, ఇవాళ అనేక సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికే వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుడివాడలో బట్టు వెంకటరత్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానం. 2.85 లక్షల బట్టు మనోరంజిత నగదు పురస్కారాలు అందించిన హైకోర్టు న్యాయమూర్తులు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం అభినందనీయమన్న జస్టిస్ లక్ష్మణరావు. గుడివాడలో వివిజీ రామ్జీ కార్యక్రమం గడప ప్రారంభం. ఎమ్మెల్యే రాము శ్రీకారం. శ్రామికులతో కలిసి పూడికతీత పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. వివిజీ రామ్జీ ఉపాధి పథకం కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ అన్న ఎమ్మెల్యే. గుడివాడ మాంటిసోరీ స్కూల్ కు 9 లక్షలతో సైకిల్ స్టాండ్ విరాళం. పూర్వ విద్యార్థుల సహకారంతో సైకిల్ స్టాండ్ మాజీ మంత్రి పిన్నమనేని చేతుల మీదుగా ప్రారంభం. చదువుకున్న పాఠశాలకు సాయం చేయడం అభినందనీయమన్న మాజీ మంత్రి పిన్నమనేని. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు ఖండించిన మంత్రి కొల్లు రవీంద్ర. రాజధానిపై జగన్ రోజుకో మాట, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి రవీంద్ర. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.